హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం శీతాకాల విరామం తర్వాత భక్తుల దర్శనార్థం పునఃప్రారంభమైంది. ఇవాళ ఉదయం 6:15 సుబ్రహ్మణ్య ముహూర్తంలో వేద మంత్రోచ్చారణల మేళతాళాల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు తలుపులు తెరిచారు. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా బద్రీనాథ్ ధామాన్ని సుమారు 15 క్వింటాళ్ల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఇప్పటికే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోగా ఇవాళ బద్రీనాథ్ కవాటాలు కూడా తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో ప్రారంభమైనట్లయింది. భక్తుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంచు కురుస్తున్నప్పటికీ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రత మరియు వైద్య సేవలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ज़्यादा नहीं होगा, इतना ही रहता है। इसमें तो दूर पड़ेगा। చార్ధామ్ యాత్ర ఏడాదికి ఒక్కసారి మాత్రమే 6 నెలల పాటు జరుగుతుంది. హిమాలయాల్లో అత్యంత శీతల వాతావరణం, మంచు కారణంగా ఈ క్షేత్రాలు ఏడాది పొడవునా తెరిచి ఉండవు. మండు వేసవికి ముందు అంటే ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ నుంచి యాత్ర మొదలవుతుంది. జూన్ తర్వాత జూలై నుంచి వర్షాలు మొదలవుతాయి. అప్పుడు కొన్ని జాగ్రత్తలతో యాత్రను కొనసాగిస్తారు. వర్షాలు తగ్గి ప్రకృతి పచ్చదనంతో తొణికిసలాడేటువంటి సెప్టెంబర్, అక్టోబర్ లేదా నవంబర్ నెలల వరకు చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత మంచు పెరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ శీతాకాలం పూర్తయ్యే వరకు ఆలయాలను మూసి ఉంచుతారు. ఈ సమయంలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోని ఉత్సవ మూర్తులను దిగువ ప్రాంతాల్లో నిత్య పూజలు నిర్వహిస్తారు. 11 రాత్రులు, 12 పగళ్లు, ఇలా మొత్తం 12 రోజుల పాటు చార్ధామ్ యాత్ర జరుగుతుంది. విడతల వారీగా పలు టూరిజం కంపెనీలు చార్ధామ్ స్పెషల్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్కు వెళ్లే భక్తులకు ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ యాత్రలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. యాత్ర కొనసాగే మార్గాల్లో 15 కంపెనీల పారామిలిటరీ దళాలతో పహారా కాస్తూ భక్తులకు భద్రతను అందిస్తున్నారు. యాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి వెచ్చటి దుస్తులను వెంట తీసుకెళ్లాలి. ప్రకృతితో మమేకమై హరిహరులను దర్శించుకుని గంగా, యమునల్లో పుణ్యస్నానం ఆచరించి హిమగిరుల అందాలను చూస్తూ భక్తి పారవస్యంలో మునిగే చార్ధామ్ యాత్ర నిజంగా ఓ అద్భుత ప్రయాణమే.